ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో మెప్మా అండ్ సెర్ఫ్ గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాల్లో అవినీతి జరిగినట్లు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో రాష్ట్రంలోని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని తెలిపారు. అతి త్వరలో గాడి తప్పిన మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో మెప్మా సెర్ఫ్ అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికారికత అని చెబుతూ ఈరోజు కేవలం బుట్టదాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని సొంతింటి డిపార్ట్మెంట్ లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని రివ్యూ చేయడం జరిగింది. అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. వాటి మీద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వరుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా. ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడే చూశారు, ఒక టీఎల్ఎఫ్ దగ్గర దాదాపు 20 లక్షల రూపాయలు అంటే అది మార్ట్ కోసం తీసుకున్నాం. గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి. వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది, వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి